వైసీపీ అధినేత అలాగే మాజీ సీఎం ఎవరైతే ఉన్నారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళంలో పర్యటన అయితే వివాదాస్పదంగా మారింది. సిదిలి అప్పలరాజు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్ళిన నేపథ్యంలోనే అక్కడ ఎస్సీపై మహిళా ఎస్సీపై వైసీపీ నాయకులు అసభ్యకరంగా ప్రవర్తించారని, దౌర్జన్యాన్ని దిగారంటూ కూడా ఈరోజు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పంతం నానాజీ అయితే సర్పవరం పోలీసులకి అయితే ఫిర్యాదు చేశారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు సర్పవరం పోలీసులకి ఏమైనా ఫిర్యాదు చేశారు సార్? సార్ నేను ఒకటే ఫిర్యాదు చేశాను, మీరే చెప్పారు సిదిరి అప్పలరాజు కొడుకుని పరామర్శించడానికి వెళ్తానని చెప్పారు. అంటే ఎక్కడన్నా ప్రపంచంలో ఎక్కడన్నా ఒక యాక్సిడెంట్ జరిగితే చనిపోయిన వాడిని పరామర్శిస్తారా, గుద్దినోడిని పరామర్శిస్తారా? అది ఎక్కడ చూడలేదు గొడ్డల పార్టీలో తప్ప. ఎక్కడ ఇటువంటి సంస్కృతి నేను చూడలే. అది కూడా అతను హిట్ అండ్ రన్ కేసులో రిమాండ్లో ఉన్నటువంటి వ్యక్తి. మామూలుగా యాక్సిడెంట్లో బయట ఉంటారు, బయలు ఎత్తారు, అది వేరే విషయం. కానీ హిట్ అండ్ రన్ కేసులో ఉన్నటువంటి వ్యక్తిని పరామర్శించడానికి వెళ్తా ఉన్నాడు. పోనీ అక్కడికి వెళ్ళాడా? అక్కడికి వెళ్ళలేదు. జైల్లో 16 నెలలు వచ్చినాడు. జైలు రూల్ తెలదా? ఎన్ని గంటల లోపల వెళ్ళాలనేది తెలీదా? అతను జైలు పక్షే కదా, కొత్తవాడేం కాదు కదా జైలుకి. ఆ జైలు పక్షికి తెలీదా? అన్ని నెలలు రిమాండ్లో ఉన్నాడు, మళ్ళీ వెళ్ళిపోతా ఉన్నాడు, అతను తెలీదా? ఇటువంటి వ్యక్తి ఈవేళ అప్పలరాజు ఇంటికి వెళ్ళడం కూడా కాదు. ఒకటే ఒక విషయం, ఈవేళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తూ ఉన్నారు. మనం తెలంగాణ విడిపోయిన తర్వాత ఆ స్థాయిలో మన ఆ ఎయిర్పోర్ట్ స్థాయిలో అంత పెద్ద బిల్డింగ్ ఎప్పుడు ఎక్కడ కట్టని విధంగా మనం భోగాపురంలో కట్టడం జరిగింది. దానికి ప్రధానమంత్రి వస్తున్నారు. అనేక మంది కేంద్ర మంత్రులు, అనేక మంది రాజకీయ నాయకులు, అనేక మంది ఇండస్ట్రియలిస్టులు ముందు అక్కడ ప్రయాణం చేసి, ఎందుకంటే విశాఖపట్నం చాలా గొప్ప నగరంగా రూపుదిద్దుకోపోతూ ఉంది, దాని గురించి వస్తున్నారు. వాళ్ళందరి దృష్టిలో ఇక్కడ అల్లర్లు జరుగుతూ ఉన్నాయి. ఇది అల్లరి ప్రదేశం, ఇక్కడ పెట్టుబడులు పెట్టవద్దు ఎవరు అని చెప్పడానికి అతను స్వయంగా బయలుదేరి అతను గొడ్డల పార్టీ మనుషులతో డబ్బులతో ఎక్కడెక్కడ జనాల్ని పోగేసుకుని అల్లర్లు సృష్టిద్దామని ప్రయత్నం చేస్తే పోలీసు డెహ్రాడూనే నక్కింది. ఇక్కడ చెంచులు కూడా నగ్గలేదు. డెహ్రాడూన్ ఖచ్చితంగా ట్రైన్ డెహ్రాడూన్ నగ్గి దాని ల్యాండ్ ఆర్డర్ని సెట్ చేశారు అక్కడ వరకు. కానీ ఒక ఒంటరిగా 10 మంది పోలీసులతో లేరు. ఆమె ఒక్కరే ఉన్నారు. సబ్ ఇన్స్పెక్టర్ గారు కష్టపడి చదువుకుని ఒక బీసీ మహిళ సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యి ఆవిడ విధుల్లో ఉంటే, ఆవిడ విధుల్లో ఉన్న ఆవిడని ఒంటి మీద ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తే, మహిళని ఎక్కడెక్కడ చేతులు వేయకూడదు అటువంటి చోట్ల చేతులు వేస్తే, ఆఖరికి ఆవిడ సిగ్గుతోటి 2 చేతులు ముఖంని కప్పుకునే పరిస్థితి, బాడీని అంతా కప్పుకునే పరిస్థితి ఆవిడకి తీసుకొచ్చి అంత అరాచకంగా చేస్తారు. నేను ఇప్పటికొచ్చి నాకు 65 సంవత్సరాలు, 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. అనేక పార్టీలను చూశాను. నేను 2 పార్టీలో ఉన్నాను. గతంలో కాంగ్రెస్లో ఉన్నాను, ఇప్పుడు జనసేనలో ఉన్నాను. ఎప్పుడు మేము అనేక ధర్నాలు చేసాం, అనేక పార్టీలు అనేక ధర్నాలు చేసాయి. కానీ ఇలా మహిళల మీద అసభ్యకరంగా ప్రవర్తించుకుంటూ మహిళా ఎస్సీ మీద ఈ టైప్ చేసింది మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం. ఇది గొడ్డల పార్టీకే చెల్లింది. ఇటువంటి పార్టీని గురించి ఖచ్చితంగా వేళ చట్టాలు, వేళ అంబేద్కర్ గారు రాసినటువంటి చట్టాలు చాలా గొప్ప చట్టాలు రాశాడు ఆయన, కాదనలేం. ఎందుకంటే మనతో పాటు వేళ స్వతంత్రం వచ్చిన అనేక దేశాలు ఈవేళ గాలిలో కలిసిపోయి, కానీ ఆయన రాసిన రాజ్యాంగం వల్ల ఈవేళ మన దేశం ఇలా నిలబడి ఉంది. అప్పటికప్పుడు చిన్న చిన్న సవరణలు చేసుకున్నాం ఇలాంటి నేరస్తుల గురించి. కానీ ఇటువంటి నేరస్తులు వస్తాడు, జైలు నుంచి ఉదయిస్తాడు, జైలు నుంచి వచ్చి పరిపాలించి కొన్ని వేల మందిని క్రిమినల్స్ తయారు చేసి క్రైమ్ను లీగలైజ్ చేస్తాడు అన్నది అనుకోలేదు ఎవరు. అనుకోని పరిస్థితిలో ఈవేళ క్రైమ్ లీగలైజ్ చేసాడు. అతను క్రైమ్ లీగలైజ్ చేసి ఇష్టానుసారంగా చేసుకుంటూ పోతూ ఉన్నాడు. అతని మనుషులు మాజీ మంత్రి ఒకడు ఉన్నాడు, అంబటి రాంబాబుని ఆంబోతోడు. వాడు మాట్లాడితే పోలీసుని 2 చేతులతో గుండెల మీద పెట్టి తోసేస్తున్నాడు, వెచ్చలవిడిగా తోసేస్తున్నాడు, కొట్టేస్తున్నాడు. ఈవేళ ఇక్కడ ఒక కీచక పర్వంలాగా ఈవేళ ద్రౌపది వస్త్రాపరణ చేసిన పర్వంలాగా అటువంటి ఆ ప్రయత్నం కూడా ఇక్కడ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి వచ్చిన జనాన్ని చూసి వారంలోకి ఇటువంటి తప్పుడు కేసులు పెడుతున్నారు. 18 సంవత్సరాలు యువకుడిని ఈ విధంగా హింసిస్తారా అంటూ కూడా ఆయన చెప్తున్నారు. అదే 18 సంవత్సరాల యువకుడా, 40 సంవత్సరాల యువకుడా అంటే అడిగి మెంటలకి. ఎందుకంటే నేను చెప్తున్నాను, అలాంటి 18 సంవత్సరాల కుర్రాడు అడిగి తెలియ గుద్దేశాడు, వయసు అయిపోయింది, 40 సంవత్సరాలు చచ్చిపోయాడు. అడిగి ఏంటంటే అసలు మెంటలు అడిగి రారు. ఒకసారి ముఖ్యమంత్రి చేశాడా? చేశాడు. ఏం మాటలు? 40 సంవత్సరాలు వయసు అయిపోయిందా? అది 53 సంవత్సరాలు కప్పిట మీద తీసుకెళ్ళి ఎక్కడున్నాను అటువంటి ఆ మెంటల్ మాటలు మాట్లాడమని. నేను తెల్లనోళ్ళ మెంటల్ మాటలు మాట్లాడతా, లేదా ముద్దు మాటలు మెంటల్ మాటలు మాట్లాడతా.
ఈ టైప్ కాదు. వెనకాల నుంచి నీ నేర చరిత్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఈసారి మటుకు ఈ నేర చరిత్రను మటుకు క్షమించబడే నేర చరిత్ర కాదు. ఈరోజు గత 10 రోజులు 15-20 రోజులుగా తూర్పుగోదావరి జిల్లా ఉత్తరాంధ్రాల్లో మన కాపుల పేరట అరాచకాలు సృష్టిద్దామని ప్రయత్నం చేశారు. ఒక శవాన్ని పట్టుకుని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేశారు. అలాగే ఈవేళ ఒక మహిళా కానిస్టేబుల్ని ఇబ్బంది పెట్టి ఇక్కడ వచ్చిన ఇన్వెస్టర్లు అందరినీ కూడా ఇక ల్యాండ్ ఆర్డర్ లేదన్న సిచ్యువేషన్ తయారు చేద్దామన్న ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళ గురించి ఖచ్చితంగా చట్ట సవరణలు చేసుకోవాలా. ఇటువంటి పార్టీ వస్తుంది, ఇలాంటి చట్టాలు అవసరం వస్తాయని కళ్ళలో కూడా ఊహించలేదు. ఇటువంటి పార్టీ, ఇటువంటి క్రిమినల్స్ దేశం మీద అదుతుంటే చూస్తామని. ఉత్తరాంధ్ర ఎయిర్పోర్ట్ క్రెడిట్ కూడా మాదే, ఆ క్రెడిట్ చోరీ చేశారు కూటమి నాయకులను కూడా వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. నేను ఒక విషయం చెప్తానేనండి, నాది నీది అన్నది వీళ్ళు వచ్చాక వచ్చింది. ఎక్కడా నాది అని ఉండదు. శంకుస్థాపన చేస్తారు, ఒకళ్ళు బిల్డింగ్ కడతారు, ఒకళ్ళు స్లాబ్ వేస్తారు, ఒకళ్ళు పూర్తి అవుతుంది. అది పూర్తి చేసినోడితే ఘనత. కాకినాడ రూరల్లో కూడా 25 బిల్డింగ్లు ఉన్నాయి. ఎక్కడికక్కడ శంకుస్థాపన చేసేసి రాళ్ళు వేసేసుకుని పునాదులు కట్టేసి వదిలేశారు. అవన్నీ ఇప్పుడు ఒకటి పూర్తి చేస్తూ ఉన్నాం. అది పూర్తి చేసినప్పుడు ఎప్పుడు కూడా దాన్ని పూర్తి చేసి సంపూర్ణంగా ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చిన వాడే సరైన పాలకుడు అవుతాడు. అంతే తప్ప ప్రతిదీ నేను మొదలెడతా. ఇంకో విషయం, అది కూడా ఇతను మొదలెట్టింది కాదు, అది కూడా చంద్రబాబు నాయుడు గారు మొదలెట్టిందే. కానీ నోటుకు వచ్చిన అబద్ధాలు, నోటుకు వచ్చి మాట్లాడుకుంటూ పోవడాలు, క్రైమ్ని అతను ఒకటి చిత్రం ఏంటంటే అతను క్రైమ్ కరెక్ట్ అని నమ్మేశాడు. అది అతను తప్పు చేస్తున్నామన్న భావన అతనిలో లేదు. మామూలుగా మనం తప్పు చేసామనుకో బయటికి ఎలా మాట్లాడినా మనకు లోపల తప్పు చేస్తున్నామన్న భావన ఉంటుంది. అతను చిత్రం ఏంటంటే అతను చేస్తుంది కరెక్ట్ అని నమ్మేశాడు. ఈ హత్యలు చేయడం, ఈ దోపిడీలు చేయడం, కొట్టించేయడం, నరికిచ్చేయడం, చిన్నాన్ని చంపేయడం, నాన్న ప్రమాదానికి అతను కారకుడని చెప్పి పెద్దలకు అనుమానం ఉంది. దానికి చెల్లి చేసి ఒంట్లో బాగోకపోతే చెల్లిని చూడడానికి వెళ్ళిపోవడం, ఆ అమ్మని ఇంట్లో తోసేయడం అతనికి అవి తప్పుల్లాగా అనిపించట్లేదు. అతనికి జీవితంలో సర్వసాధారణం అయిపోయి అతనికి అటువంటి వ్యక్తి ఒక పార్టీ, ఆ గొడ్డల పార్టీని ఇక్కడ ప్రతిపక్ష పార్టీకి కూడా ప్రజలు ఎక్కడ ఎయిర్పోర్ట్లో అలాగే ఈగలతో అక్కడంతా కూడా పని లేకుండా ఉన్నది. అటువంటిది ఎర్ర బస్సు లేని ప్రాంతంలో ఎయిర్ బస్సు ఎందుకని కూడా గతంలో ఆయన అన్న పరిస్థితి కూడా ఉన్నాయి. ఎర్ర బస్సుకి ఎయిర్ బస్సుకి ఏమైనా సంబంధం ఉందండి? నేను ప్రాస కుదిరింది కదని మాట్లాడాను తప్ప ఎర్ర బస్సుకి ఎయిర్ బస్సుకి ఏమైనా సంబంధం ఉందా? ఎర్ర బస్సు ప్రతి ఊరికి మహిళలకు కూడా ప్రత్యేకంగా పనిపెట్టేస్తున్నాం. ఈవేళ ఏ ఊరిలో బస్సు కావాలన్నా వెంటనే ఇమీడియట్గా 5 నిమిషాల్లో బస్సు వేయించేస్తున్నాం. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 4-5 రూట్లు అడిగారు, 4-5 రూట్లు నేను బస్సులు వేయించాను. అంతే తప్ప ఈ సోది కవర్లు అంటే ఎవరినో ఒకరు తయారు చేసాం. ఆ అమ్మాయితో చెప్పాము, నువ్వు ఎర్ర బస్సు అని అడుగు, నేను ఎయిర్ బస్సు అని నేను అంటాను. చెత్త వేసాలు అయ్యింది, ఎదవేసాలు మానేసి ప్రతిపక్ష వాద కూడా లేదు. ఇంటికాడ నేరస్తుడికి ఎవరైతే ఆ మహిళా పోలీసుని అంత దౌర్జన్యంగా రోడ్డు మీద పగలు నడి రోడ్డు మీద ఆ అమ్మాయి యొక్క మానగౌరవాలకి ఏదైతే అగౌరవం పరిచారో అటువంటి వ్యక్తులందరినీ తీసుకొచ్చి మాకు ఇక్కడ ఇన్స్పెక్టర్ కూడా ఆ ఏరియా వాడు అనుకుంటాను, ఆయనకి చెప్పాం ఖచ్చితంగా వెళ్ళి పట్టుకుని వచ్చి ఆ నేరస్తులు తీసుకురామని మేము కంప్లైంట్ ఇస్తూ ఉన్నాం. మిగిలిన చోట్ల ఎన్ని స్టేషన్లో ఇచ్చారో నాకు తెలీదు. నేనైతే ఇది పార్టీ ఇచ్చిన ఆదేశాలు కాదు. మా చుట్టూ ఉన్న మహిళా మనులు అందరూ బాయిల్ అయిపోయారు. అందరూ చేసిన ఫోన్లు ఇచ్చా ఒక మానవహారం పెట్టి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ప్రజలకి దాని యొక్క గొడ్డల పార్టీ యొక్క గొప్పతనాన్ని వివరిద్దాం. ఇంత దారుణాన్ని ప్రజలకి సవాల్ విస్తున్నారు. జగన్కి అదే సవాల్ మీరు కట్టుబడి ఉన్నారు. నేను ఎందుకు కట్టుబడి ఉన్నాను? నేను కట్టుబడి ఉంటాను. ఆ మధ్యలో తిమ్మతి లేదు, దూరిపోయి అడవాటు చేసి వెళ్ళిపోయాడు అంతే తప్ప నేను జగన్కి ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇప్పుడు ఇంకా చెప్తున్నాను. పులివెందులు కడప వచ్చి పోటీ చేయమనండి, ఇక్కడ దాకా రాకలేదు. కడప వచ్చి చేయమనండి, చేయలేడు. ఎందుకంటే వాళ్ళకి కొన్ని వేల ఓట్లు, దొంగ ఓట్లు, కొన్ని రిగ్గింగ్లు ఉన్న బూతులు అన్నీ కొన్ని ఉన్నాయి వాళ్ళకి. కాబట్టి అక్కడ నగ్గుతారు వాళ్ళు. ఎన్నిసార్లు అన్నా నగ్గుతారు. అది ఒక్కసారి ఈ పవన్ కళ్యాణ్ గారు పగ్గాలు ఇచ్చారు కదా, చూడండి ఇప్పుడు ఎలా ఉంటుంది వాతావరణం. ఇది పరిస్థితి. మహిళలపై ఈ విధంగా అరాచకంగా ఈ విధంగా చేయడం సరైనది కాదు. అలాగే తను చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన వైసీపీ నాయకులు కావాలని ఏదైతే మోడీ సంబంధించిన కార్యక్రమంలో అలాగే అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ చేయాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి పర్యటన పెట్టి ఈ విధంగా చేస్తున్నారు. ఎక్కడైనా సరే ఎవరైనా బాధితులను పరామర్శిస్తారు, కానీ ఇక్కడ ఆ దోషులు ఎవరైతే ఉన్నారో ఆ యాక్సిడెంట్ చేసినటువంటి కుటుంబాన్ని, సిదిరి అప్పలరాజు కుటుంబాన్ని, కొడుకుని పరామర్శించేందుకు భారీ ఎత్తున రావడం, అక్కడ అసాంఘిక
శక్తులతో మొత్తం అంతా కూడా అక్కడంతా కూడా విధ్వంసం సృష్టించేందుకు ఈ ప్రయత్నాలు అయితే చేశారో. అది కాకుండా అక్కడ డ్యూటీలో ఉన్నటువంటి ఒక మహిళ ఎస్ఐపై ఈ విధంగా దౌర్జన్యంగా చేసి, అలాగే అక్కడ వైసీపీ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ విధంగా ఆమెపై అసభ్యకరంగా ప్రవర్తించడం, ఆమెనైతే చుట్టుముట్టడం, ఈ విధంగా దౌర్జన్యంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ, అలాగే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే పంతం నానేజ్ అయితే ఈరోజు సర్పవరం పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. వైసీపీ ఈ విధంగానే జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే అనేక విధాలుగా అతను రకరకాలుగా లా అండ్ ఆర్డర్ ఇష్యూ చేయడానికి ఇటువంటి వ్యవహారం అంతా కూడా చేస్తూ అతను ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని కూడా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా అతను గతంలో ఏదైతే కట్టుబడి ఉన్నానో ఆ విధంగానే నేను కాకినాడ రూరల్లో పోటీ చేయాలని కూడా సవాల్ విస్తున్నాను. ఆ సవాళ్ళకు కూడా ఎటువంటి రిప్లై రాలేదు. అంతేకాని ఆయన అక్కడ పులివెందులు ఉంది, కడప ఈ యొక్క ప్రాంతాల్లో పోటీ చేసి చూడమను అతని యొక్క టాలెంట్ ఏంటో తెలిసిపోతుందంటూ కూడా పంతం నానేజ్ అయితే చెప్తున్నారు. ఏదేమైనా ఈ ఘటన వైసీపీ గతంలో క్రైమ్గా జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా జైలుకి వెళ్ళి వచ్చారు కాబట్టి ఇటువంటి క్రైమ్ నేచర్గా ఉంటూ ఇటువంటివన్నీ కూడా ఆ ప్రజలపైన ఈ విధంగా అతను ఈ విధంగా వ్యవహరిస్తున్నారని కూడా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా అతను జగన్మోహన్ రెడ్డి పైన అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు మహిళ ఎస్సీపై చేసినటువంటి చర్యలు ఏవైతే వాటిపై చర్యలు తీసుకోవాలని భారీ ఎత్తున కాకినాడ సర్పవరం రోడ్ల వద్ద అయితే ఆందోళనలు చేపట్టారు. భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించి మహిళలతో పాటు సర్పవరం పోలీసులకి అయితే పంతం నానాజీ అయితే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇక్కడున్న తాజా పరిస్థితి. అనిల్తో ప్రకాష్ RTV కాకినాడ రూరల్ నుంచి.